DRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మెగా టీచర్ పేరెంట్స్ మీట్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకై కోవూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందర్భంగా విద్యార్థుల సందేశాత్మక గీతాలాపన మరియు సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, నేటి బాలలను ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే ఈ మెగా టీచర్ పేరెంట్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. నిపుణుల సూచనల సలహాలతో ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే దిశగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ గారిని అభినందించారు. రేపటి ఆశతో ముందుకెళ్లడమే జీవనమని, ఎటువంటి సమస్యలైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడమే జీవితమని ఆమె విద్యార్థులకు హితోపదేశం చేశారు. ప్రతి విద్యార్థినిని సొంత బిడ్డలు ఆదరించి నైతిక విలువతో కూడిన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయులు ఏం బోధిస్తున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారనే విషయాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని కోరారు. పాఠశాలలో గత సంవత్సరం చెవిటి మరియు మోగైన సమీర అనే విద్యార్థిని 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం వెనుక ఆమె తల్లి హసీన కృషి గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీర ఆమె తల్లిని సన్మానించారు. వైకల్యాన్ని జయించి చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సమీర ఉన్నత విద్యా ఖర్చులను విపిఆర్ ఫౌండేషన్ భరిస్తుందని సభాముఖంగా హామీ ఇచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణ మరియు ఆత్మాభిమానంతో జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. సెల్ ఫోన్లకు బానిసై చదువును నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కోవూరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యను అభ్యసించే విద్యార్థులు 100కు 100% ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ప్రతి 2 నెలలకు ఒకసారైనా ఏర్పాటు చేయాలని కోరారు. కోవూరు బాలికల పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి 10 లక్షల మరుగుదొడ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరై ఉన్నాయని, త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్డీఓ అనుష, కోవూరు సర్పంచ్ విజయ, లేకుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, ఎంపీడీఓ శ్రీహర్ రెడ్డి, తహసీల్దార్ నిత్యానంద బాబా, ఎంఈఓ రహీం, హెచ్ఎం ఝాన్సీ లక్ష్మి, కోవూరు మండల టీడీపీ అధ్యక్షులు ఎంత మల్లారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, పాఠశాల స్థల దాతలు పచ్చిపాల రామకృష్ణారెడ్డి, పచ్చిపాల మల్లికార్జున రెడ్డి, టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి స్కూల్ కూడా ఇక్కడే స్టార్ట్ చేశాం. మేము బుచ్చి మండలంలో గాని అన్ని మండలాల్లో కూడా అన్ని స్కూల్స్ కూడా మనం రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి సాంకేతిక విధానాలు రాబోయే రోజుల్లో మనకి ఎన్నో గంటలు ఉపాధ్యాయ కమిటీలతో వాళ్లతో లోకేష్ బాబు మీటింగ్స్ పెట్టుకొని ఎటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో చెయ్యాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తూ మన పిల్లలు రేపు మన భవిష్యత్తు అనేది ఆయన ఆలోచించి మీ బాగోగుల కోసం ఎన్నో ఉన్నత సంస్కరణలు తీసుకురావడానికి బాటలు వేస్తున్నారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే ఈ 5 ఏళ్లలో ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా ఈ స్కూలు మేడం ఇందాకే చెప్పారు 80% అని. ఇక్కడున్న పిల్లలందరినీ 10th క్లాస్ ఈసారి ఇప్పుడు 232 మెంబర్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని చెప్తున్నాను. మేడం గారు, మీరు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మీ అందరూ నన్ను వచ్చి కలిశారు, మీకేం కావాలో అడిగారు, నేను సరేనని చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని 232 స్టూడెంట్స్ ని 100% పాస్ రావాలని, అందరికి 100% మార్క్స్ రావాలని మీరు అదంతా తెచ్చి నాకు గిఫ్ట్ గా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. సో పిల్లలందరూ కష్టపడి చదివి ఆ మార్క్స్ తెచ్చుకోవాలి, స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా ఇందాక కొంతమంది చెప్పినట్టు మనకి టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంది రోజు. కానీ ఆ టెక్నాలజీని చూసి మీరు పెడతోవలు పట్టొద్దని, మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలని, దాంట్లో ఏదైతే మంచి ఉంటుందో అదే తీసుకోవాలని, అండ్ ఎప్పుడు కూడా ఇక్కడ అందరూ ఆడపిల్లలు ఉన్నారు, మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను,
ఎప్పుడు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, సరేనా? ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా అవసరం ప్రతి ఆడపిల్లకి ఈ రోజుల్లో. మీరు ఏ పని చేస్తున్నా 10 సార్లు ఆలోచించి, ఇది మీ జీవితం, మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఏది మంచో ఏది చెడో మీరు చదువుకోవడానికి అన్ని మీ ముందరున్నాయి. అది చూసి మీరు నేర్చుకోవాలి, కానీ ఎక్కడ పెడతో పట్టకూడదు. పట్టిన తర్వాత దాన్ని తట్టుకోలేక, ధైర్యం లేక ఎంతో మంది ఈ రోజుల్లో ఆశ లేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కానీ తట్టుకునే శక్తి మనకు ఉండాలి, ధైర్యం ఉండాలి. చదువు రాకపోతే ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, బట్ చదవడం మన విధి, తప్పకుండా చదవాలి. ఈ రోజు మీకు అర్థం కాకపోతే ఇంకో రోజు, ఈ రోజు తక్కువ మార్క్స్ వచ్చాయని ఎవరు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండకూడదు లైఫ్ లో. ఎప్పుడు రేపు అనే ఒక ఆశ పిల్లల్లో ఉండాలి. దానికి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకి ప్రతిరోజు మీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ సమయం కొంత వాళ్ళ కోసం కేటాయించండి. మిగతావన్నీ పక్కన పెట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళ చెడు మనస్తత్వం వాళ్ళకి వచ్చింది అంటే అందులో వాళ్ళు తప్పు చేసినా తల్లి బాధ్యత 90% ఉంది, మంచి చేసినా 90% ఉంది. దానికి మన వాళ్ళే, ఈ పాపే దానికి నిదర్శనం. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లల మీద శ్రద్ధ వహించి వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచించి వాళ్ళని మంచి మార్గంలో తీసుకెళ్లే అవసరం మీకందరికీ ఉంది. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.